హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 12th వీక్కి సంబంధించిన ఎలిమినేషన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్లనే మనకు ఎక్కువ రీచ్ అయితే వస్తుంది. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరుగుతుందని ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ వారం కొత్త మెగా చీఫ్ రోహిణి అయితే అయ్యింది. లాస్ట్ రౌండ్ లో రోహిణి, పృథ్వీ ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరిలో గేమ్ విన్ అయ్యి రోహిణి అయితే మెగా చీఫ్ అయింది. నిన్న కూడా టేస్టీ తేజ అండ్ రోహిణి గేమ్ లో చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారు. వాళ్ళకు లక్ కూడా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఈ సీజన్ కి లాస్ట్ మెగా చీఫ్ అయితే రోహిణి. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాం. టాప్ లో నిఖిల్ ఉన్నాడు 40% ఓటింగ్ తో. నిఖిల్ కి అన్ని యూట్యూబ్ అన్అఫిషియల్ పోల్స్ లో టాప్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. అలాగే అఫీషియల్ లో కూడా నిఖిల్ కి టాప్ ఓటింగ్ వస్తుందని న్యూస్ అయితే వచ్చింది. సెకండ్ ప్లేస్ లో నబీల్ ఉన్నాడు 26% ఓటింగ్ తో. నబీల్ ఓటింగ్ పర్సెంటేజ్ అయితే తగ్గింది. ఒకప్పుడు విన్నర్ రేస్ లో ఉన్న నబీల్ అయితే ఈసారి విన్నింగ్ రేస్ లో నుంచి తప్పుకున్నట్టే. తన ఓటింగ్ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువగా పోల్ అవుతుంది నిఖిల్ తో కంపేర్ చేస్తే. థర్డ్ ప్లేస్ లో ప్రేరణ ఉంది 13% ఓటింగ్ తో. ప్రేరణ ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పడిపోయింది. తన రూడ్ బిహేవియర్, గౌతమ్ తో జరిగిన చాలా ఇష్యూస్ లో ప్రేరణదే తప్పు ఉండడంతో ప్రేరణపై ఎఫెక్ట్ అయితే పడింది. తన ఓటింగ్ పర్సెంటేజ్ అయితే పడిపోయింది. చూడాలి మరి టాప్ 5 లో ఉంటుందో లేదో అనేది. ఇక ఫోర్త్ ప్లేస్ లో యష్మి ఉంది 11% ఓటింగ్ తో. యష్మికి ఈ వారం డేంజర్ జోన్ ఓటింగ్ అనే చెప్పాలి. యష్మి ఎలిమినేట్ అవ్వడానికి కూడా హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక లాస్ట్ లో 5th ప్లేస్ లో పృథ్వీ ఉన్నాడు 10% ఓటింగ్ తో. పృథ్వీకి, యష్మికి ఇద్దరికి లీస్ట్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగినా జరగొచ్చు. లాస్ట్ టైం నో ఎలిమినేషన్ జరిగింది. అలాగే ఇది 12th వీక్ కాబట్టి ఫినాలేకి ఇంకా 3 వారాలే ఉంది. లాస్ట్ లో టాప్ 5 ఉండాలంటే ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్స్ అయితే జరుగుతాయి. అది ఈ వారం కూడా జరగొచ్చు, లేదా వచ్చే వారం అయినా జరగచ్చు. షో గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వచ్చింది. షో ఇంకా 1 or 2 వీక్స్ ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. ఎక్స్టెండ్ చేసే ఆలోచన అయితే ఉంది బీబీ టీమ్ కి. ఈ వారమైనా వచ్చే వారమైనా డబుల్ ఎలిమినేషన్ ఒకటి పెట్టి ఇంకా 1 వీక్ షోని ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంది. బిగ్ బాస్ కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.